అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ హ్యాపీ. 20 ఇయర్స్ ఎలా జరిగిపోయిందో కూడా తెలియలేదు. నేను బిహైండ్ కెమెరా మాట్లాడటం చేత కాదు. శ్రీను గారు నాకు ఏమీ స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదు. అది ఆయన స్క్రిప్ట్ అంతా పెద్ద పెద్ద హీరోలకే ఇస్తారు. సో థ్యాంక్స్ టు ఆల్, ఎస్పెషల్లీ శ్రవంతి రవికిషోర్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుచిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటి త్రివిక్రమ్తో నేను కూడా వర్క్ చేశానని చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. త్రివిక్రమ్ లాంటి గొప్ప దర్శకుడితో నేను పనిచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అనితా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఆల్. 20 ఇయర్స్ తర్వాత చూసినా, ఇంకో 20 ఇయర్స్ తర్వాత చూసినా నువ్వే నువ్వేని బీట్ చేసే సినిమా నేను చెయ్యలేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి రవికిషోర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, హరి గారు, ద హోల్ నువ్వే నువ్వే టీమ్. ఇట్ ఫీల్స్ వెరీ నొస్టాల్జిక్ అండ్ వెరీ ఇమోషనల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ అండ్ మాధవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక్కవాడేనా? ఓకే, సో శిల్పా చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఐ ఫీల్ సో బ్లెస్డ్, గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నా కెరియర్లో మొట్టమొదటి ఫిలిం. అండ్ అప్పుడు నాకు నిజం చెప్పాలంటే తిట్టుకోకండి, శ్రవంతి రవికిషోర్ గారు ఎవరో నాకు తెలీదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరు అని అడిగిన మొట్టమొదటి అమ్మాయి నేనే అనుకుంటాను. అనితా చౌదరి గారు చంప దెబ్బ కొడతాను, నోరు మూసుకొని వచ్చి షూటింగ్ చేయని చెప్పి ఆ రోజు నన్ను పంపించారు. అందుకనే టుడే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ త్రివిక్రమ్ గారు అండ్ శ్రవంతి రవికిషోర్ గారు. థ్యాంక్ యూ తరుణ్ ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ అండ్ శ్రేయ టు. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. మళ్ళీ రీయూనియన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా హీరో హీరోయిన్ని కలిసినట్టు లేదు. ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ అండ్ దట్స్ వాట్ మేక్ దీస్ పీపుల్ సో గ్రేట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. మధుమిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ అస్ ప్రెజెంట్ ఆన్ ద స్టేజ్. ఇట్స్ సో అమేజింగ్ అండి. నిజంగా మూవీ చూస్తున్నంతసేపు ఆ లొకేషన్లో మేమేం నాటీగా బిహేవ్ చేసాం, ఎక్కడ ఏం జరిగింది, ఏ లొకేషన్లో ఏం చేసాము, ఏ డిస్టర్బెన్సెస్ జరిగాయి, లేకపోతే వీ వర్ రికలెక్టింగ్ సో మెనీ మెమరీస్. శ్రీయా అండ్ మీ యూస్ టు డూ అంటే చాలా హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళం టుగెదర్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఆన్ ద సెట్. ఎప్పుడు అక్కడ సెట్లో ఎలా నవ్వే వాళ్ళమో 20 సంవత్సరాల తర్వాత సినిమా చూసేటప్పుడు ఎవ్రీ డైలాగ్కి 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంత కేకలు పెడుతున్నారంటే ఆ డైలాగ్స్ ఇంపాక్ట్ అలాగా. మాటల మాంత్రికులు త్రివిక్రమ్ గారు. సో ఆయన 20 సంవత్సరాలే కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఆయన మాటలు అలాగే మన గుండెల్లో ఉండిపోతాయి. అండ్ శ్రవంతి రవికిషోర్ గారు, నేను ఐ హ్యావ్ టు స్పెషల్ మెన్షన్ బికాజ్ ఈ సినిమాలో నేను ఉండడానికి కారణం ఆయన. అలాగే శ్రవంతి మూవీస్ అంటే పుట్టిల్లు లేకపోతే మన ఇల్లు లాగా. అండ్ నాకు లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ అండ్ గ్రేట్ ఫుడ్ సార్. యా, రవికిషోర్ గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కడుపు పగిలేదాకా తినేదాకా వదిలిపెట్టేవాళ్ళు కాదు. సో ఐ హ్యావ్ వండర్ఫుల్ మెమరీస్. థ్యాంక్స్ ఫర్ దీస్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ శ్రేయ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. It was many years ago when Trivikram sir and Ravi sir came to Delhi. I was fairly new. I didn't even know much about acting. And when they narrated me the story, when I heard the story, I fell in love with it. And I was like, are you sure you want me in this film? Because it's beautiful, but they believed in me.
Thank you, Trivikram sir, for writing such a beautiful story. Thank you for making me part of your film. It's always a film which will be very close to my heart. Prakash sir, was so much fun working with you. Though he didn't look like my father. That's true. Yes. but you know, we went on drives. I remember he would tell me, okay, tell me what kind of songs you're listening to. And I would talk about my father. He would talk about, you know, his growing up days in Bangalore. And at some point, it just felt so believable that when I was saying those lines, I was really crying. And it's just because they were written so well. And he would come and drill those lines into me, and it would take me like days to come out because I really felt that I cried. And funnily enough, I think at that point of time, me and my parents, I started acting, and I also started lying to my parents. I also started partying. So I was lying to my parents, and I was having the same kind of fights with my mom and dad like the one I was having with him. And it just felt like, I just felt like, I don't know, I felt like this was a dream come true. Now that I look back at it, thank you. And thank you for being crazy and mad. You're an amazing co-star. He used to rag me, by the way. He was not this nice to me when we were shooting this film. Okay, now you have to understand. Now that you're married, you have a kid. So. By the way, this is a time we didn't have vanity vans, okay? So we used to be like sitting, like literally, like put our chairs and makeup, the others doing makeup, and we're like ragging each other, like cracking jokes, and suddenly shot is ready, and then we shoot and come back and back to like, what's up? So it was fun days, and this is the time when you didn't have the new camera that you have. It was not digital at all. So then for every one step, we were rehearsing for like hours and hours and hours and hours. And if it's more than 5 retakes, Ravi Anka will be like, what's going on? What's going on? What's going on? And we're like, shit, we have to do it. But and then we were shooting in Switzerland, and then it was really cold. We were in the middle of snow, and then Trivikram was like, one more shot, ek aur karte. Then you run from here, one more shot. And suddenly we realized that it was shut, the whole place was shut down, so we couldn't get out of there. We couldn't see anything. I was as blue as my sari, and I was crying. I was sitting in the snow, and I was crying, and Tarun was like, please don't cry. I don't know what to do now. Don't cry. I don't know what to do with her. Auntie, come. She's crying. Then Trivikram came, and Ravi sir came, and then they took their jackets off, and they covered both of us. I feel like when you're new to cinema, and then when everyone's new, there's so much innocence, and there's so much kindness, and everyone's just exploring, and there's so much love. And watching this film just got back all those memories. And yeah, like your first film, then the first few films are like your first kiss. You can never redo. It's the best part of your life. And this is definitely very close to my heart. Thank you, everyone. And thank you, ma'am, for making us dance. And thank you, everyone. థ్యాంక్ యూ శ్రేయ గారు. సో తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నువ్వే నువ్వే. చాలా చాలా సంతోషంగా ఉంది. 20 years ఇలా అయిపోయినట్టుంది. నువ్వే నువ్వే స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. ఏదో ఫస్ట్ షో చూసినట్టు ఉంది నాకు ఏదో బోర్ కొడితే ఎప్పుడైనా యూట్యూబ్లో నా సీన్స్ నేనే చూసుకుని ఉంటాను, కామెడీ సీన్స్ అవన్నీ. సో యా, వెరీ హ్యాపీ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారి గురించి చెప్పాలంటే, మీ అందరికీ తెలిసినట్టుగానే ఉషాకరణ్ మూవీస్ రామోజీరావు గారు అండ్ రవికిషోర్ గారు ఇద్దరు కలిసి నన్ను నువ్వే కావాలతో ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ శ్రవంతి మూవీస్ బ్యానర్లో నువ్వే నువ్వే చేయటం, మళ్ళీ నువ్వే నువ్వే తర్వాత ఎలా చెప్పను. సో అలాంటి ఒక బ్యానర్లో కంటిన్యూస్గా 3 films చేయడం అంటే నిజంగా అది లక్కీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బ్యానర్ నుంచి వచ్చే ఫిల్మ్స్ అన్నీ కూడా ఒక
హార్ట్ఫుల్గా చాలా ఫీల్ ఉండి అండ్ మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండి ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీస్ అందరూ వచ్చి కలిసి చూసే సినిమాలు. థ్యాంక్ యూ కిషోర్ అంకుల్ ఫర్ దీస్ 3 వండర్ఫుల్ మూవీస్. అండ్ అఫ్ కోర్స్ మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే నా డెబ్యూ ఫిలింకి ఆయన డైలాగ్స్ రాశారు. సో ఆయన డెబ్యూ ఫిలింకి నేను హీరోగా చేయటం అది నిజంగా చాలా సంతోషం. ఐ థింక్ ఆయనకి ఎంతమంది హీరోలతో చేసినా నేనే ఫస్ట్ హీరో కాబట్టి ఐ విల్ టేక్ ఆల్ దట్ క్రెడిట్. సో హిస్ డైలాగ్స్ కానివ్వండి, ఇప్పుడు చూసుంటారు. ఐ మీన్ ఇప్పటికీ నాకు బయట ఎవరన్నా కలిసిన సార్ నువ్వే నువ్వే లాంటి సినిమా ఇంకొకటి చేయండి సార్ అంటే ఇప్పుడు వచ్చే మీమ్స్ కానివ్వండి, లేకపోతే ఫన్కి యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి, ఎక్కువ ఈ డైలాగ్సే వాడుతుంటారు, యాజ్ యూ ఆల్ నో. సో వెరీ హ్యాపీ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే మన ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ శ్రీ ప్రకాష్ రాజ్ గారు, ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకు అదే ఫస్ట్ టైం. సో అప్పటికే ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేసి ఆయన ఎంత యాక్టర్ మన అందరికీ తెలుసు. ఐ వాజ్ లిటిల్ బిట్ nervous in the beginning, but I learned a lot from him. Thank you, sir, and it was a pleasure working with you. And of course, Shriya, crazy girl. Like she said, crazy girl. We had a great time shooting together. తనతో కూడా 3 సినిమాలు చేశాను. నువ్వే నువ్వే, నీ మనసు నాకు తెలుసు, అండ్ మళ్ళీ శ్రవంతి బూమ్స్ బ్యానర్లోనే మేము ఇద్దరం కలిసి ఎలా చెప్పును చేసాం. సో అదే అనుకుంటున్నాను. ఇందాక సాంగ్స్ చూస్తుంటే అప్పుడు అబ్రాడ్ లొకేషన్స్ అంటే స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా అవే. ఈ లొకేషన్ నువ్వే చేసాం, మళ్ళీ ఇక్కడ ఎలా చెప్పను చేసాం, మళ్ళీ నీ మనసు నాకు తెలుసు కూడా చేసాం. సో 3 సార్లు. సో యా, వెరీ హ్యాపీ. అలాగే మన లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు కానివ్వండి, తనికల్ వర్ణి గారు కానివ్వండి, తరుణ్ సుబ్రహ్మణ్యం గారు, ఎన్ఎస్ నారాయణ గారు, శిల్ప గారు, మాధుర్య గారు, అంత చౌదరి గారు, సుధ గారు, అందరూ వీళ్ళందరితో వర్క్ చేయడం. ఇట్ వాస్ అండ్ ఎస్పెషలీ మై బెస్ట్ ఫ్రెండ్ సునీల్ ఇందాక వచ్చాడు, తను షూటింగ్ అని వెళ్ళిపోయాడు. సో తనతో వర్క్ చేయడం అని చాలా సంతోషం. అలాగే హరియాన్ మోహన్ ఆయన నువ్వే కావాలి, మళ్ళీ ఇట్స్ లైక్ నాకు డేజావులా అనిపిస్తుంటుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే. మీకే అనిపిస్తుంది ఏం చెప్పిందే చెప్తున్నాడని, బట్ చెప్పాలి తప్పదు, ఎందుకంటే నువ్వే కావాలి చేశారు, మళ్ళీ ఆయనే మళ్ళీ చేశారు. సో థ్యాంక్ యూ అంకుల్ ఫర్ దిస్. అండ్ అలాగే నా ఫస్ట్ ఎవర్ హీరోగా నా ఫస్ట్ ఎవర్ కొరియోగ్రాఫర్ సుచిత్ర మాస్టర్ గారు. నువ్వే కావాలో నా ఫస్ట్ సాంగ్ నేను నా లైఫ్లో షూట్ చేసి హీరోగా డ్యాన్స్ చేసిందంటే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, అది మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే ఇందులో కూడా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, అలాగే శంకర్ మాస్టర్. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఇద్దరు గురించి మెయిన్గా చెప్పాలి. ఒకటి మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిలిం శ్రీ కోటి గారు. ఈ సాంగ్స్ ఎవర్ గ్రీన్, ఇప్పటి వరకు వింటుంటే మళ్ళీ ఫ్రెష్గానే ఉంటాయి. థ్యాంక్ యూ కోటి అంకుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్స్. అండ్ అలాగే శాస్త్రి గారు, ఆయన ఈ మధ్య మనం లేరు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటున్నాను. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఆయన గురించి ఎక్కువ చెప్పను కానీ ఒక్క పాటలో మొత్తం కథ చెప్పేస్తారు ఆయన. సో దట్ ఈస్ హిమ్. అలాంటి ఒక లెజెండ్ all 5-6 songs ఈ సినిమాలో రాశారంటే వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా 20 years బ్యాక్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అమ్మ, ఆవకాయ, అంజలి, నువ్వే ఎప్పటికీ బోర్ కొట్టాం. థ్యాంక్ యూ తరుణ్ గారు. సో ప్రకాష్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. 20 ఏళ్ళు ఇంకా అలాగే ఉన్నామే అని అడిగారు రవికిషోర్ గారు. శ్రేయ కానీ, తరుణ్ కానీ, త్రివిక్రమ్ కానీ, మీరు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఇంకా అలాగే ఉన్నామంటే మనలో యవ్వనం ఇంకా పోలేదు, కసి పోలేదు, ఆకలి పోలేదు. ఇట్స్ వండర్ఫుల్. అంటే నేను ఎదురు చూడలేదు. నిన్న సడన్గా ఫోన్ చేసి 20 ఏళ్ళు అయ్యింది నువ్వు రావాలంటే, యాక్చువల్లీ ఫామ్లో ఉంటాను నేను, వెళ్ళాలని నిన్నే వచ్చాను. మొక్కలు చెట్లను వదిలేసి వెళ్దాం, కూర్చొని చూద్దాం సినిమాని. ఫుల్ ఫిల్మ్ చూశాను నేను ఇవాళ. చాలా వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. అండ్ శ్రేయా, యూర్ స్టిల్ గార్జియస్, సో బ్యూటిఫుల్ టు హ్యావ్ వర్క్ విత్ యూ. తరుణ్, అఫ్ కోర్స్
అప్పుడే ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ నేను కాదు మీరు కాదు నాకు కూడా మీతో ఫస్టే వీ హ్యాడ్ నా అందులో. బట్ ఈ సినిమా ఇవాళ చూస్తున్నప్పుడు దిస్ టాలెంట్, దట్ కాన్ఫిడెన్స్ వాజ్ దెన్ దేర్ ఓన్లీ. భయం ఏం కనిపించలేదు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, యూ లివ్ దోస్ క్యారెక్టర్స్ అండ్ సో బ్యూటిఫుల్ టు సీ ఆల్. And Madhuri and all the co-artists, Pragati Garu and Master, our rowdy masters. And I should thank Ravi and Mool. I have a lot of moments with him. షూట్ చేస్తుంటే అక్కడే ఉండేవాడు, నా చుట్టూ లైటింగ్ చేసేవాడు. కొన్ని సీన్స్లో ఐ విల్ టెల్ యూ లేటర్ దట్ ఐ కుడెంట్ లీవ్ ద సీట్. అంటే అలాంటి డైలాగ్స్, అలాంటి సీన్ త్రివిక్రమ్ రాసేవాడు నాకు. ఇట్ వాస్ సో ఇంటెన్స్. అప్పుడు ఆ ఆకలి ఇవాళ కూడా ఉందా అంటే లేదు యాక్చువల్లీనో. అంత ఆకలి లేదు ఇప్పుడు, ఎందుకంటే అలాంటి భోజనాలు లేవు. అండ్ శ్రవంతి రవికిషోర్ ఇప్పుడు వచ్చేటప్పుడు, ప్రకాష్ నువ్వు లేకపోతే నువ్వు లేదన్నారు. మన అందరూ లేకపోతే లేదండి, ఇట్స్ ఆర్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన ప్యాషన్ దోస్ టైమ్స్ ఆల్సో. నువ్వు నాకు నచ్చావన్న సినిమా గుర్తుంది. అప్పుడు కొంచెం అలవాటు కదా, నన్ను అప్పుడు కూడా ఒకసారి బ్యాన్ చేశారు. కానీ ఆ సినిమాకి త్రివిక్రమ్ కానీ, విజయ్ భాస్కర్ కానీ, రవికిషోర్ కానీ లేదు మీ బ్యాన్ తీసేదాకా మనం వెయిట్ చేస్తామని సాంగ్ని ముందేసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళి, నాకు బ్యాన్ అవుతుందంటే నేను ఆ సెట్ కడుతుంటే ఇది నీ రూము, ఇది అని మాట్లాడుకునే ఉన్నాం. ఇలా కదా బ్యాన్ ఎప్పుడు తీస్తారో అప్పుడు షూటింగ్ చేద్దాం అంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిభ ఉంటుంది, మనకు అవకాశాలు ఉంటాయి, బట్ ఒక నమ్మకం ఉంది కదా వాళ్ళది. ఆ పీరియడ్ 20 years బ్యాక్ కూడా లేదు వీడు కావాలి అంటే, ఆ నమ్మకం, ఆ ఒక బాధ్యత నాకు కూడా ఉండింది. అండ్ దట్ ఈస్ హౌ సో మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ కేమ్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఫర్ మోస్ట్ ప్యాషనేట్ థింగ్. ఐ వెరీ రేర్లీ సీ సచ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టుడే. థ్యాంక్ యూ Ravi. You've really been a very passionate. You're too good a human being to be in this mafia of cinema. I know that. And coming to Trivikram, నాకు త్రివిక్రమ్ ఒక రైటర్గా తెలుసు. ఐ యూస్ టు లవ్ హిమ్ ఫర్ ద వే హీ యూస్ టు రైట్. కృష్ణవంశీ ఖడ్గం చేస్తున్నప్పుడు అక్కడెక్కడో షార్ట్ చూస్తుంటే ఒక బోట్ వెనక కూర్చొని ఈయన బాబు మనమందరం మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత విజయ్ భాస్కర్ గారి సినిమా ఉండొచ్చు, వేణు గారి సినిమా ఉండొచ్చు, ఏ సినిమా అయినా డైరెక్టర్స్ నా దగ్గర వచ్చేవాళ్ళు కాదు. త్రివిక్రమ్ యూస్ టు కమ్. శ్రీను అని పిలిచేవాళ్ళం. హీ యూస్ టు కమ్ అండ్ ఐ షుడ్ ఆల్వేస్ ఫైండ్ దోస్ మ్యాజిక్ ఇన్ హిస్ లైన్స్, మ్యాజిక్ ఇన్ హిస్. నాకెందుకో ఒక డైలాగ్ కూడా మార్చకుండా అదేదో నా కోసమే రాసినట్టు ఆ భావం, ఆ లయం, ఒక తెలుగు భాషలో ఉన్న ఒక సంగీతం లాలిత్యం, ప్లస్ ఆ గర్భంలో ఒక స్మార్ట్నెస్, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అయినా చాలా ఆకట్టుకునేలాంటి సత్యాలని రాసేవాడు. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు ఆల్వేస్ లిసన్ టు హిస్ లైన్స్. అప్పుడు నాకు అంత తెలుగు రాదు, సో కన్నడంలో రాసుకునేవాడిని నేను. ఇప్పుడు కొంచెం తెలుగు చదువుతాను, బట్ తెలుగు రాస్తాను కూడా ఇప్పుడు. బట్ దోస్ వర్ ద డేస్. అండ్ ఎక్కడో ఒక తెలుగు భాషను కానీ నేను ఈరోజు ఈ సినిమా చూస్తుంటే నన్ను ప్రేక్షకులు ఇంత మెచ్చుకున్నందుకు, వీళ్ళ రాతలు, వీళ్ళు అనుకున్న ఆ భాషలో ఆ ప్రసవించిన ఆ భావాలు, అది ఇట్ వాజ్ రీచింగ్ పీపుల్. అండ్ అది నా ద్వారంగా వచ్చింది కాబట్టి నాకు అలాంటి ఒక విలువ వచ్చిందని నేను నమ్ముతాను. బికాస్ ఒక ప్రతిభ వల్లే అయ్యేది కాదు, 10 మంది చేస్తేనే. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. అండ్ వెన్ త్రివిక్రమ్ వాంటెడ్ టు డైరెక్ట్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, తన మొదటి సినిమా నువ్వే నువ్వే చేస్తున్నప్పుడు ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. బికాజ్ టు సీ అ రైటర్ టర్నింగ్ ఇన్ టు అ డైరెక్టర్, మరి చాలా ముఖ్యమైన ఒక కాలఘట్టం అది. అండ్ ఐ రిమెంబర్ సో మెనీ ఈవినింగ్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అట్ దోస్. సో ఆ సినిమాలు నాకు ఇంకా గుర్తుంది. ఆ బాంబే వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కూతురు ఫోన్ మాట్లాడితే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే తను రాలేదంటారు, బట్ తను షిఫ్ట్ చేసి ఐ వాజ్ ఇన్ ద ఫ్రెండ్స్ హౌస్. అలా నడుచుకుంటే వాళ్ళు సోఫాలో కూర్చోవాలి. నాకు ఆ సీన్ చెప్పేలాగా ఎలా చెప్పాడంటే ఇప్పుడు కూడా గుర్తుంది. 20 ఏళ్ళు అయినా త్రివిక్రమ్ నాకు చెప్తూ, అలా కూర్చుంటారు మీరు, కూర్చున్న తర్వాత వెనక తిరుగుడు, ఆ మెట్లెక్కి ఆమె టక్ 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 సౌండ్ వేసి వెళ్ళి ఆ డోర్ క్లోజిన తర్వాత యాక్ట్ చేయాలని. ఐ స్టిల్ రిమెంబర్ దట్ షాట్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దోస్ ఫుడ్ స్టెప్స్ అండ్ గాన్ అండ్ దెన్. అండ్ ఇఫ్ ఐ సీ మై సైలెన్స్ దేర్ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ బికాస్ ఇట్ వాస్ సో వెల్ రిటర్న్. సో నువ్వే సినిమాలో డైలాగులు రాయడం కాదు, బిట్వీన్ లైన్స్ ఒక రైటర్ ఉన్నాడు, బిట్వీన్ లైన్స్ ఒక డైరెక్టర్ ఉన్నాడు ప్రూవ్ చేయడానికి ఆయన డైరెక్టర్ అయ్యాడు ఆ సినిమాలో. అండ్ ఐ కుడ్ సీ దట్ ప్రాసెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. సో అది మన తరుణ్ ఇంటికి వెళ్ళిన సీన్స్ కానీ ఎవ్రీథింగ్ వెన్ ఐ వాస్ సీయింగ్ ఇట్ వాస్ సో నాస్టాల్జిక్. అండ్ ఆ స్పీడ్లో ఈరోజు నేను డైలాగ్ చెప్పగలుగుతున్నాను. అలాంటి పెద్ద సీన్ని నమ్మి ప్రకాష్ రాజ్ మీద అంత పెద్ద డైలాగ్స్ ఉన్న సింగిల్ షాట్స్ తీయడం కానీ,
దోస్ డేస్ అక్కడ ఆయన చెప్తున్న మాటలు, ఆయన రాసిన మాటలు, దాన్ని నేను చేసుకున్న రిహర్సల్స్, all those moments and the way Ravi Anmol was holding the camera, everything comes back to me, and it is so nostalgic to see that Trivikram's first film of quality work and his debut as a director started from there, and they were really wonderful moments to prove that he would become a bigger director what he is today. అండ్ అలాంటి ఒక సంధికాలంలో, అలాంటి ఒక క్షణాల్లో, అలాంటి ఒక 20 సంవత్సరాలు వెనక్కున్న క్షణాల్లో నేను ఉన్నానని, ఆ క్షణాలను మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. అండ్ ఐ విష్ వీ హ్యావ్ దట్ ఇన్నసెన్స్, యాజ్ శ్రేయా సెడ్, యాజ్ దట్ వండర్, యాజ్ దట్ హగ్గింగ్, అండ్ యాజ్ దట్ షేరింగ్, అండ్ యాజ్ దట్ మచ్ ఆఫ్ వర్క్ టు డూ, దట్ మన అలాంటి ఒక భోజనాలు కావాలి. And these sort of films remind me again and again that it was worth being an actor in Telugu cinema. Worth being an actor, worth being doing that. ఎందుకంటే ఏదో చేసి సంపాదించి వాడడం కాదు. ఈ 20 ఏళ్ల తర్వాత నేను చూస్తున్నప్పుడు కూడా I could see that silence here and the whole screen burning up with such beautiful lines, such beautiful emotions, and all good performances and fantastic music. Such a musical film by Raju garu, Koti garu. ఆ రోజుల్లో I understand how Ravi Kishore used to love music and how our Trivikram used to love music. And I really remember those days, how they were sitting in the re-recording theatre and enjoying those moments. The re-recording ila ravali, ila violence ravali. So how Koti garu also has held the hand and taken the film. And Ravi Anmol garu shots gani, even I'm looking at that, very wonderful. 20 ఏళ్ళ వెనక తీసిన పాత సినిమాలా కనపడకుండా, it could be performances, it could be the thought process, it could be the screenplay, it could be the dialogue. Probably because of the screen age kanipichochu gaani, I could connect it so intently. And thank you for those lovely moments, and wish you all wonderful success. And to you too, Trivikram, let's hope that we all work together again and again with such innocence and such greatness. And all the audience and the press, thank you so much. Dialogue ante dabbi valra. Thank you so much. I love you all. Thanks for this wonderful moment. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు. ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి. అందరికి నమస్కారం అండి. మాట్లాడటం ఎక్కువగా అలవాట్లేదు నాకు. నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్ నాకు ఈ కథ చెప్పాడు. కథ అంతా రెడీగానే ఉంది, దీని సినిమా తీయడం అంతే కదా ఆలస్యం అనుకున్నాం. సో అది 2002లో స్టార్ట్ చేయడం, 2002లో రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా త్రివిక్రమ్ కథ చెప్పినప్పుడు దీంట్లో ఫిక్స్ అయిపోయిన ఆర్టిస్ట్ ఒకళ్ళే, ప్రకాష్ రాజ్. ఫాదర్ క్యారెక్టర్ అంటే ప్రకాష్ చేయాలి. ఇంతకుముందే చెప్పాడు, నువ్వు నాకు నచ్చేటప్పుడు 17 రోజుల పాటు అతను షూటింగ్ మాత్రం పక్కన పెట్టి మిగతా అంతా చేసాం. అతను ఎప్పుడు వస్తే అప్పుడే చేస్తామని. And see, if I remember well, there were 23 scenes. ప్రకాష్ తప్పితే ఎవరు కూడా దానికి ప్రాణం పోయగలిగేవాడు కాదు ప్రాబ్లీ. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ప్రకాష్, ఆ సినిమా కొనడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ముందు వచ్చారు, ఇంక్లూడింగ్ అవర్ దిల్ రాజు అండ్ అదర్స్. ఐ సెడ్, ఇఫ్ ప్రకాష్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం, ఐ విల్ సెల్ ఇట్ ఆర్ ఎల్స్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్. దట్ వాజ్ ది కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్. సిమిలర్ ఈజ్ ది కేస్ విత్ నువ్వే నువ్వే. యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. And luckily I had wonderful cast and crew for this film. Trivikram గురించి చెప్పడం కరెక్ట్ కాదు నేను, ఎందుకంటే యూ కెన్ ఆల్ సీ హిమ్ హియర్. హీ ఈజ్ ఎ వండర్, దట్స్ ఆల్. హీ క్రియేట్స్ మ్యాజిక్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రవికిషోర్ గారు. మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ సినిమా నువ్వే కావాలి మేము వనమాలి హౌస్లో షూటింగ్ చేస్తుంటే మేము కాదంటే విజయభాస్కర్ గారు, హరిమాన్ గారు అందరూ షూట్ చేస్తుంటే బయట నేను రవికిషోర్ గారు దాని పక్కన ఒక ఖాళీ ప్లేస్ ఉండేది. ఆ ఖాళీ ప్లేస్లో ఇద్దరు నడుస్తుండగా నేను ఊరికే సరదా ఖాళీగా ఉండే బదులు ఏదైనా మాట్లాడుకుందామని ఈ కథ చెప్పడం మొదలుపెట్టాను. నేను అప్పట్లో నాకు ఇంకా సిగరెట్ కాల్చి అలవాటు ఉండేది. ఇద్దరం కలిపి ఒక 4 సిగరెట్లు కాల్చే టైంలో ఈ కథ చెప్పేసాను ఆయనకి. ఆయన అయిపోయిన వెంటనే బయటకు వచ్చి కారులో చెక్ బుక్ తీసి దాని మీద సైన్ చేసి ఒక అమౌంట్ వేసి ఇచ్చేసి, నాకు నువ్వే కావాలి రైటర్కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో దాదాపు అంత రెమ్యునరేషన్ అడ్వాన్స్గా ఇచ్చేశారు నాకు ఆయన.
సో దాంతో నేను బైక్ కొనుక్కున్నాను తర్వాత, అది వేరే విషయం. సో నేను అసలు ఏం చేయగలనో తెలియదు. అప్పటిదాకా నేను రాసిన సినిమా ఇంకా నువ్వే కావాలి ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా షూటింగ్లో ఉంది. కానీ నేను చెప్పిన కథ విని ఆయన అంత నమ్మినందుకు గాను, అంటే ఆ ఫియర్లెస్నెస్కి నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు. ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమని భావాన్ని బయటికి చెప్పుకుంటే అది పలచబడిపోతుంది. అందుకని నేను ఎక్కువ మాట్లాడను ఇలాంటి విషయాలు. అంటే మాడితే నాకు కొంచెం అందుకని మనం అలాంటివి మాట్లాడకుండా ఉంటేనే మంచిది బేసిక్. అది నిరం సినిమా మేము మలయాళం సినిమా మద్రాసులో థియేటర్లో చూసినప్పుడు బయట బాల్కనీలో నిలబడి ఆయనకి నేను నా ఇష్టం వచ్చినట్టుగా సీన్స్ మాట్లాడేస్తుంటే విన్న రవికిషోర్ గారు, స్వయంవరం రాసిన తర్వాత నన్ను ఎవరు పిలవకపోతే నేను భీమవరం వెళ్ళి క్రికెట్ ఆడుకుంటుంటే నా ఇంటి పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నెంబర్ కొనుక్కుని దానికి ఫోన్ చేసి నన్ను పట్టుకుని నన్ను పిలిచిన రవికిషోర్ గారు, నువ్వు నాకు నచ్చావు, నేను ఒక పెద్ద హీరోకే చెప్తాను కదా, మీరు అనుకున్న హీరోకి కాదు అని నేను ఆయనతో ఆర్గ్యూ చేస్తే, సరే నీ ఇష్టం వచ్చినట్టు చావు అని చెప్పి నాకు ఇలాగే ఎగ్జాక్ట్ ఇదే మాట చెప్పారు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చిన రవికిషోర్ గారు. రాత్రిపూట నేను రాసిన స్క్రిప్ట్ చదివి ఏదైనా డైలాగ్ నచ్చితే నాకు ఫోన్ చేసి 12ంటికి 1 గంటకి ఏడిచ్చిన రవికిషోర్ గారు. ఒక్కోసారి రాత్రి 2ంటికి పంజాగుట్ రూమ్లో ఉండేవాడు, నేను సునీల్ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం రూమ్లో. మా రూమ్కి కార్ వేసుకొచ్చేసి కింద నుంచి హార్న్ కొట్టి మమ్మల్ని కిందకి పిలిచి ఇద్దరం కలిసి మళ్ళీ 2 సెట్లు కాల్చుకుని కౌగిలించుకుని ఏడిచి నన్ను ప్రేమించి ఒక ఆడదానిలాగా నాలో ఆయన ప్రేయసిని చూసుకుని అంతలాగా ఇష్టపడ్డ రవికిషోర్ గారు. ఆయనకి నేను ఎట్లా నా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అరసికేషు కవిత్వ నివేదనం మాలిక 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 అని కాళిదాస్ చెప్పాడు. రసికుడు కానివాడికి కవిత్వం నివేదించేటువంటి దరిద్రం నా నుదుటి మీద రాయొద్దు 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 అని నేను దేవుడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటి రసికుణ్ణి నేను రాసిన మాటలకి వినేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాంటి రసికుణ్ణి నాకు ప్రసాదించినందుకు. అందుకని శ్రీనగర్ కాలనీలో అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అనుకుంటాను, 3rd ఫ్లోర్లో ఆయన ఆఫీస్ రూము, అక్కడ మేము లోపల కూర్చుని నేను స్క్రిప్ట్ రాయటం, అక్కడే అందరికీ హరిహరమౌళి గారికి, కో డైరెక్టర్ సుబ్బారావు గారికి, విజయభాస్కర్ గారికి అందరికీ అక్కడ కూర్చోబెట్టి నేను రీడింగ్ ఇవ్వటం, తర్వాత అక్కడే మేము స్క్రీన్ టెస్టులు చేయటం. అలాగే నేను రవికిషోర్ గారు ఢిల్లీకి వెళ్ళి శ్రీయ వాళ్ళ మదర్ని కలిసి అక్కడ వాళ్ళ కథ చెప్పడానికి ట్రై చేయటం. అంటే ఇప్పటికీ ఇంకా అన్నీ నా కళ్ళ ముందునే, కాబట్టి నేను ఎక్కువ బయటికి చెప్పను అవన్నీ, అంటే నాకు తెలియదు అవన్నీ. అండ్ ప్రకాష్ రాజ్ అందరూ ఎందుకో తెలియదు, ప్రకాష్ రాజ్ అంటే చాలా భయపడతారు, చాలా డిఫికల్ట్ వర్క్ విత్ అది ఇది అంటారు. కానీ నాకెందుకో తెలియదు, మొదటి నుంచి ప్రకాష్ రాజ్ గారు ఎక్కువ నన్ను చూసి భయపడుతూ ఉండేవాడు. వీడు వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకుపోతాడు మా ఇంట్లోంచి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి 12ంటికి వెళ్ళి తలుపులు కొట్టి, ఎప్పుడు నేను ఇంకా రైటర్ కాకముందే అర్ధరాత్రి 11ంటికి వాళ్ళ ఇంటికి తలుపులు కొట్టి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉందా తినడానికి అని అడిగి తినేయటాలు, తర్వాత వాళ్ళ ఇంట్లోంచి మందు బాటిల్స్ పట్టుకుపోవటం, ఆయన చేతి వాచీలు లాగేసుకోవటం, ఇంకొకటి కాదు ఎన్నో దౌర్జన్యాలు చేసాం మమ్మల్ని. ఆయన పాపం చాలా భరించి నన్ను సునీల్ని ఆయన విపరీతంగా భరించాడు మా ఇద్దరిని. చాలా అంటే మా ఇగ్నోరెన్స్ అనుకోవాలో ఏదో చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చిన దాని బహుశా ఆయన ఎంజాయ్ చేసి ఉంటాడు బహుశా. సర్లే వీళ్ళు ఏదో తిరుగుతున్నారు కదా ఏదో ఒకటి అవుతారులే అని. సో అందుకని నాకు ఆయనతో పనిచేయటం అంటే అసలు ఎప్పుడు నాకు అందరినీ విచిత్రంగా ఉంటుంది. ఎందుకు అందరూ ఎందుకు అసలు ఈయన బ్యాన్ చేశారనేది నాకు అర్థం కాదు యాక్చువల్లీ. సో మీ ఇద్దరు మామూలుగా తిట్టుకున్నా ఏదైనా ఒక సీన్ గురించి ఆర్గ్యూ చేసుకున్నా అవి కూడా తక్కువే యాక్చువల్గా, లేవు ఎప్పుడు నెవర్. మీ ఇద్దరు పెద్ద అసలు గొడవ పడిన సందర్భాలే లేవు. అండ్ నాకు ఎప్పటికీ గుర్తు, ఊటీలో సాయంత్రం 5 o'clockకి ప్యాకప్ అయిపోయింది అనుకుంటే, ఆ రోజు తర్వాత 6 తర్వాత ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఒక వుడెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ శంకర్ మాస్టర్ సడన్గా ఒక స్టెప్ కంపోజ్ చేశాడు, ఒక బ్యాలే లాగా ఉంటుంది. చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. నాకు ఆ మిడ్ షాట్ గుర్తుంది ఇప్పటికీ. నాకు అది చాలా బాగుంది, అంటే అదొక హై వచ్చింది. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే తర్వాత ప్రాసెస్సే ఎంజాయ్మెంట్. ఎందుకంటే సినిమా హిట్ అని మీరు చెప్పారు, ఒక ఫోన్ కాల్, ఆ తర్వాత ఇంకా అంతకుమించి ఏం ఎంజాయ్ చేస్తాం.
దాని గురించి అంతకుమించి ఇంకేం మాట్లాడతాం, ఎంతమందితో మాట్లాడతాం, బాగుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే, అంతకుమించి మాట్లాడడానికి ఏం ఉండదు. బట్ ఆ షాట్ చేసినప్పుడు నాకు వచ్చిన హై నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే నేను తరుణ్ తోటి ఒక ఆఫీస్లో ఎక్కడో షూట్ చేసాం, ఒక కిక్ కొట్టించా ఒక షాట్. అప్పుడు ఫైట్ మాస్టర్ లేడు, నేను హరి అనుమోల్ గారు మాత్రమే ఉన్నాం. సడన్గా నేను అంటే నాలో కొంచెం వైలెన్స్ ఉందని నాకు అప్పుడే తెలిసింది ఒక ఫైట్. తర్వాత నేను అతడికి చేసిన తర్వాత నాకు ఎవరు వెంకటేష్ గారు చెప్పారు, నీళ్ళు ఇంత వైలెన్స్ ఉందని నాకు తెలియదే అన్నారు. నువ్వు చూస్తేనేమో సాఫ్ట్గా చెప్తా, చాలా వైలెంట్గా తీసే సినిమా నువ్వు. సో ఆ ఫస్ట్ కిక్ కొట్టింది నాకు చాలా హై వచ్చింది, అది బాగా తీసానే అనిపించింది. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పటికీ నా మైండ్లో ఇంకా ఫ్రెష్గా ఉంది. నేను అంతా చెప్పలేకపోవచ్చు, కానీ నాకు అంటే నాలో ఉన్న రచయితని కానీ నాలో ఉన్న దర్శకుడిని కానీ నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ, భయం లేని వ్యక్తిగా నేను రవికిషోర్ గారిని నేను ఎప్పుడు నేను చాలా ప్రేమిస్తాను, నేను చాలా గౌరవిస్తాను. అంటే రవికిషోర్ గారు అనే తప్ప రవికిషోర్ అని కూడా నాకు అన్నం రాదు. అది అంటే అది ఏముంటుందని బై డిఫాల్ట్ లాగా. సో ఆయన అంటే నాకు అంత ఇష్టం, అంటే నాకు అన్నలాగా. కాబట్టి నేను చెప్పే కదా, మనకి భీమవరం కదా, పెద్దగా చెప్పడం రాదు ఇలాంటివన్నీ. కానీ అదే ఆయనకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అలాగే అంటే నేను చూడగానే నేనే ఏదో సినిమాలో రాసినట్టు ఒక అమ్మాయి చూస్తే చూపులు వెనకాల గుచ్చుకుంటాయి అన్నట్టు. సో నా ప్రేమ ఆయనకి గుచ్చుకుంటుంది. అండ్ అలాగే నేను హరి అనుమోల్ గారికి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, కలవలేదు. కానీ నా మనసుకి ఏమైందిలో ఆ ఫస్ట్ బిగినింగ్ షార్ట్స్ ఉంటాయి, బిగినింగ్ ఫస్ట్ షార్ట్స్ శ్రీయావి అండ్ తరుణ్ ఇద్దరివి చాలా బ్యూటిఫుల్గా తీశారు సార్. అసలు ఎంత బ్యూటిఫుల్గా తీశారంటే ఆ వెదరా, అది మీరు వాడిన ఫిల్టరా వద్దు. ఈయనతో ఇదేనండి ప్రాబ్లం, ఈయన ఈ సినిమాటోగ్రాఫర్లు అందరూ భార్యలాగా ఈరోజు వంట బాగా చేసామంటే నిన్న చేయలేదా, రేపు చేయనా అన్నట్టుగా మాట్లాడుతుంది. సో అందుకని నాకు ఆ షార్ట్స్ బాగా గుర్తున్నాయి. అలాగే అబ్బు, ఆ సినిమాకి అబ్బు రవి, నా సినిమా ఎరా, ఆ సినిమాకి వాడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటువంటి దురదృష్టం వాడికి పట్టింది ఆ సినిమాకి. ఆ తర్వాత వాడు తెలియని వాడు విషయం తెలుసుకుని రైటర్గా మారిపోయాడు. వీడి దగ్గరే డైరెక్టర్గా పనిచేసిన ఇంకెందుకు లేదు మనం, వాడు తర్వాత రచయిత అయిపోయాడు వాడు. సో అంటే నేను వాళ్ళని ఒక రచయితని వాడు గుర్తించేలా చేశాను నేను. అందుకని వాడు కూడా నాకు కృతజ్ఞత చెప్పుకోవాలి వాడు. సో ఆ తర్వాత ఎలా చెప్పనికి వాడు రైటర్ అయిపోయాడు. ఇంక వాడు డెసిషన్ తీసుకున్నాడు, నేను ఇంక వీడి దగ్గర పని చేసిన తర్వాత ఇంకెవరి దగ్గర పని చేయను. సో వాడిని ఆ రోజున బాగా తిట్టిన సందర్భం నాకు గుర్తుంది. ఎవరు క్షమించరా, ఇంకెంతకంటే ఏం చేస్తాను. ఇంకంటే నేను చెప్తే బాగోదు నీకు, నువ్వు చెప్తే బాగోదు, గడ్డాలు కూడా తెల్లబడిపోయినారు, వదిలేసి. ఎన్నో చేశాను ఇలాంటి వాటిలో, ఇది కూడా ఒకటి అనుకుని మర్చిపోను అంతే. సో సునీల్ మామూలుగా మేము రెగ్యులర్గా ఎలాగో కలుస్తూనే ఉంటాం. ఇప్పుడు వాడు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండుండేది. అంటే మన మధ్యలోనే ఉన్నాడు, ఇంకా కంగారు పడకలేదు, షూటింగ్. అంటే ఏం లేదు, ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా ఉండడానికి సరదాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అన్నిటికంటే నాకు బాగా నాకు కానీ రవికిషోర్ గారి అంటే రవికిషోర్ గారికి లైక్ సీతారాముడు అని ఆయన, రవి అని ఆయన ఇద్దరు అరుచుకుని తిట్టుకుని వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ నేను ప్రపంచంలో ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూడా చూడలేదు నేను. సీతారామ శాస్త్రి గారు అండ్ రవికిషోర్ గారు వాళ్ళ ఇంకా మన ప్రపంచంలో ఇంకెక్కడ చూడడం వాళ్ళిద్దరి మధ్య. ఆయన పేపర్లు ఇసిరి వేయటాలు, పెన్నులు ఇసిరి నడుచుకెళ్ళిపోవటాలు, ఈయన కుర్చీలు తన్ని వేయటాలు, ఆ వైలెన్స్ అంతటికి నేను ప్రత్యక్ష సాక్షిని. కొన్నిసార్లు ప్రకాష్ రాజ్ గారు కూడా. బట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు ఇద్దరు కొంచెం డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారు, అంటే ఆయన ముందు బయటపడిపోకూడదని. అంటే ఈయనేదో వీళ్ళిద్దరు పెద్ద మనుషులైనా, వాళ్ళిద్దరు పెద్ద మనుషులని ప్రకాష్ రాజ్ గారు ఒక భ్రమలో ఉండాలనే ఉద్దేశంతో ఉండేవారు. ఇట్లా ఆయన దాటిన వెంటనే ఇంకిద్దరు తిట్టుకోవటాలు, అరుచుకోవటాలు అన్నీ సహజంగా నడిచేటువంటి వాటికి నేనే సాక్షిని చాలా వాటికి. అంటే అదొక గ్రేట్ లిటరరీ మ్యూజికల్ జర్నీ అని చెప్పచ్చు అది. సో ఆయనతో, ఎందుకంటే నువ్వు నాయన వచ్చేప్పుడు మీకు గుర్తుంటే కార్లో వెళ్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపు పాట రాశాడు ఆయన, ఆ ఊటీలో తీసిన సాంగ్. అది ఏంటిది, మన
వెయిట్ చేస్తుంటే ఓ నువ్వు చాలా దట్ వన్ దట్ అది కార్లో వెళ్ళేటప్పుడు రాసేసారు అంతే, ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపు రాసేసారని పాట. సో అట్లాంటివి, అలాగే గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా అనే లైన్ రాసిన ఇంకంతకంటే గొప్ప రచయిత సినిమా పాటలు ఇంకా అలాంటి పోయిటరీ చెప్పినవాడి గురించి ఏం మాట్లాడతాం మనం. ఒక్క లైన్ తోటి గాలిపటం గగనానిదా ఎగరేసి ఈ నేలదా అన్నాడంటే, అంటే అట్లాంటి అత్యద్భుతమైనటువంటి ఎన్నో ఎన్నో గ్రేట్ లైన్స్ని సినిమాల్లో చాలా చోట్ల వాడబడనటువంటి ఎన్నో సెంటెన్సెస్కి సాక్షిభూతంగా నన్ను మిగిల్చిన సీతారామ శాస్త్రి గారు ఎక్కడున్నా సరే, ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఉచ్ఛ్వాసం కవనం, ఆయన నిశ్వాసం గానం, కానీ ఆయన జ్ఞాపకం మాత్రం మనందరికీ ఎప్పటికీ అమరం. సో అలాంటి సీతారామ శాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాని రవికిషోర్ గారు, నేను, మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అందరం కూడా ఒక నివాళిగా అర్పిస్తున్నాం. నా తాలూకు ఇగ్నోరెన్స్ని, కొంత ఇన్నోసెన్స్ని, కొంత హార్ష్నెస్ని అన్నిటిని కూడా సినిమాలో బహుశా ఎంతో కొంత భరించి ఉంటారు అందరూ. కొంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం సాఫ్ట్ అవుతాం. మైకిల్ ఇసిరేసేవాడిని, జిమ్మి ఆపరేటర్ల వెనకాల పరిగెత్తేవాడిని కొట్టడానికి, తర్వాత కట్టర్ స్టాండ్ విసిరేయటం, ఆ తగిలిన వాళ్ళకి 5,000 డబ్బులు ఇవ్వటం, చాలా చేశాను నేను ఇలాంటివి. సో వాటి నుంచి ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యి, కొంత వయసు వల్ల కూడా ఓపీ లేవలేక అర్జెంటుగా కొంచెం మెత్తపడ్డాను, కొద్దిగా సాఫ్ట్గా ఉంటున్నాను ఈ మధ్యన. సో అందుకని వీళ్ళందరూ ఎంతో కొంత నా హార్షియస్ని కొంచెం ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఆ సినిమా చేసే ప్రాసెస్లో అందరికీ మనస్ఫూర్తిగా నా క్షమాపణలు. అండ్ అందరూ నాతో పాటు ఉండి నన్ను భరించి ఇంత మంచి సినిమాని కంప్లీట్ చేసినందుకు, దాని 20 సంవత్సరాలు ఇంకా మీ అందరి మనోయవనిక మీద ఆడించినందుకు, దాన్ని మళ్ళీ ఇలా గుర్తు చేసేటువంటి ఇంత మంచి బాధ్యతని రవికిషోర్ గారు తీసుకున్నందుకు మీ అందరి తరఫున, నా తరఫున ఆయనకి ఒకటే మాట చెప్పడం. ఎందుకంటే తల్లికి ఎప్పుడు మొదటి బిడ్డ చాలా ఇంపార్టెంట్, చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఎప్పటికీ ఆ పెయిన్, ఆ లేబరు, ఆ తర్వాత 9 నెలలు మోసేటప్పుడు ఉండేటువంటి రకరకాల భయాలు, దాన్ని తన శరీరంలో జరిగే మార్పుల గురించి ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవటం. సో ఇట్స్ లైక్ వన్ రోలర్ కోస్టర్ రైడ్. ఆ తర్వాత అది ఇట్స్ లైక్ టచింగ్ ద డెత్ అండ్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ వన్ లైఫ్ టు ద వరల్డ్. అండ్ అదొక గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ అయినా అది తెలిసిన తర్వాత కూడా స్త్రీ మళ్ళీ ఆ పిల్లాడిని ఎత్తుకుని వాడిని ప్రేమించడం అంత పెయిన్ ఇచ్చిన వాడిని, అందుకనే అమ్మలు గొప్పళ్ళు అంటారు. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు అమ్మ రవికిషోర్ గారు, అందుకని ఆయన గొప్పతనానికి నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. రాముడు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుని శాస్త్రి గారు లేకపోవటం, ఆయన జర్నీ గురించి, ఆయనతో నాకున్న అనుబంధం గురించి చెప్పడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. సుమారుగా 80 నుంచి 90 పాటలు అసోసియేట్ అయ్యాం. ప్రతి పాటకి ఇద్దరం కలిసి తెల్లవారులు కూర్చోవటం, ఎరా ఇది నచ్చిందా, తను పాడి నాయక చూసేవాడు, నీకు నచ్చలేదు కదా ఇది, కళలోనే చూసేవాడు, పక్కన బారేసేవాడు. అట్లాంటి మహానుభావుడితో అంత జర్నీ చేయటం, ఐ వాజ్ సో ఫార్చునేట్. అండ్ త్రివిక్రమ్ చెప్పినట్టుగా ఈ సినిమాని సో ఆయనకి అంకితం ఇస్తా. యా శాస్త్రి, లెట్స్ రిమైన్ సైలెంట్ ఫర్ couple of minutes. Hi, this is Trigun. Please share, subscribe and like Telugu 70mm. అదిగో ఆ గంట కొట్టే. Come on. Hi guys, this is Naina Ganguly. Please subscribe Telugu 70mm.